నమస్కారం. నేను బుడుమ వెంకటేశం. మాది మైలారం గ్రామం, మండల్ బొమ్మరామరం, జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లా. మాది ఆలేరు కాన్స్టిట్యున్సీ. మా ఎమ్మెల్యే వచ్చేసి ప్రజెంట్ బీర్లా ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ నుంచి కాంటాక్ట్ చేసి గెలిచారు లాస్ట్ టైం. ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం మాజీ ఎమ్మెల్యే మా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు. ముఖ్యంగా ఏంటంటే ఒక ప్రజలలో ఏంటంటే మార్పు కోసం చూసిర్రు జనాలు. చేయందంటూ ఏమీ లేదు. విలేజ్లో ప్రతి ఒక్కటి చేసిర్రు. రోడ్లు కానీ, కుల సంఘాల బిల్డింగులు కానీ, పల్లె దవాఖాన్లు కానీ ప్రతి ఒక్కటి చేసిర్రు. కానీ మార్పు కోసం అనేది చూసిర్రు అంతే జనాలు. ఓటమి గారి కారణాలు ఏంటంటే జనాలలో ఏమైందంటే ఒకటి భావన ఏంటంటే దళిత బంధు విషయంలో కొందరికే ఇచ్చిర్రు, అందరికీ ఇవ్వలేదు. ఇండ్ల విషయంలో ఇండ్లు అందరికీ ఇస్తాను ఇవ్వలేదని, రేషన్ కార్డుల విషయంలో ముఖ్యంగా విలేజ్లలో మాకు ఎదురైన సమస్యలు అయితే విలేజ్లలో మూడు కారణాలు. ఒకటి దళిత బంధు విషయం, రెండవది ఏంటంటే ఇండ్లు, మూడవది రేషన్ కార్డులు. అంతే. మిగతా వాటి మీద ఎవరిని అడిగినా రేషన్ కార్డు లేదు మాకు, ఇంతవరకు మాకు ఒక ఇల్లు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి వచ్చిన సమస్య అదే, మేము ఎదుర్కొన్న సమస్య. విలేజ్లలో తిరిగేటప్పుడు 100% బతుంది. వాళ్ళు చేసే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ చేసే పథకాలు కానీ అవన్నీ ఏవి ఇంప్లిమెంటేషన్ కావట్లేదు. ఎవరు బాధ్యత రహితంగా ఉన్నది. ఎవరు ఎక్కడ పోయి అడగాలనో ఏం చేయాలనో అర్థమవుతలేదు. ఏ పథకాలు వస్తే ఎవరిని అడగాలి, ఒకవేళ రాకుండా ఎవరిని సంప్రదించాలనేది స్పష్టత లేకుండా ఉన్నది గవర్నమెంట్. 6 గ్యారంటీల మీద ముఖ్యంగా ఏంటంటే బస్సు తీసుకున్నట్లయితే బస్సు ఎవరు ఎక్కుతారండి? పేద ప్రజలు ఎవరు ఎక్కుతారు? మామూలుగా ఎప్పుడన్నా కూలినాలు చేసుకుంటూ ఎవరన్నా ఊరికన్నా ఏదైనా పోతేనే యూజ్ అవుతుంది. నెంబర్ 1 వాళ్ళు పెట్టిన పథకాలలో ఫస్ట్ బస్సు. కాబట్టి ఉద్యోగస్తులకే అది ఉపయోగపడుతుంది. గవర్నమెంట్ టీచర్లకు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులలో, కరెంట్ ఆఫీసులలో ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన ఉన్నోళ్ళు కావడానికి అవుతుంది కానీ తప్ప పేదోళ్ళకైతే అది ఉపయోగకరంగా అయితే లేదు. అది 100% అది పేదవాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుంది. పెడితే తక్కువ పెట్టేది ఉండే, మొత్తమే ఫ్రీ అని ఎందుకు పెట్టింది? గవర్నమెంట్ మీద భారం పెట్టుకుంటారు, భారం అవుతుందని సామాన్య ప్రజలకి దాన్ని అడగాల్సిన అవసరం వచ్చేసింది ఊర్లలో. ఇప్పుడు ప్రజలు మేము తిరుగుతూ ఉంటే అంటారు. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా విలేజ్లకు వచ్చినట్లయితే ఇప్పుడు రుణమాఫీ ఉంది. మొన్న రుణమాఫీ అయింది. చాలామందికి పేర్లు తప్పు ఉన్నాయి అని చెప్పి దాదాపు ఒక 136 మంది, ఓన్లీ మా మైలారం విలేజ్నే 136 మంది రైతు వేదిక కాడికి వచ్చి మొరబెట్టుకుంటున్నారు. ఏంది పరిస్థితి? మా తప్పు ఉందంటే మేమేం చేయాలి? మేము లోనే తీసుకున్నాం, మేము లోన్ కట్టమంటే ఊకుంటారా మమ్మల్ని? మా పేరే తప్పు ఉంది అంటారు, మేము తీసుకోలే అంటున్నాం. మరి అప్పుడు ఎవరిని అడుగుతారు? వాళ్ళు వచ్చాయని విమర్శలు వస్తున్నాయి చాలా. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి 15 లోపలనే ఇస్తామని అన్నారు. ఆగస్టు 15 లోపల ఇస్తామన్న మాటని ఇప్పటికీ మా ఊర్లోనే 139 మంది 2 లక్షల రుణమాఫీ కానోళ్ళు, 16 మంది 50,000 లోపల 16 మంది ఉన్నారు ఇప్పటికీ. మొన్న రైతు వేదిక నివేదిక ఉంది, అవసరమంటే అక్కడ లిస్ట్ ఉంది ఇప్పటికీ అధికారుల దగ్గర. నేను 2007లో నా డిగ్రీ స్టార్టింగ్లో జిట్ట బాలకృష్ణారెడ్డి ఉండే, మాది భువనగిరి కాన్స్టిట్యున్సీ ఉండే. 2009 కంటే ముందు భువనగిరి కాన్స్టిట్యున్సీలు ఉంటుంటిమి. యువజన సంఘాల నుంచి ఆయన పెద్ద ఎత్తున పిలుపునిచ్చినప్పుడు మా నవభారత్ కాలేజీ నుంచి కానీ అన్ని కాలేజీల నుంచి యువజన సంఘాల అందరం ఒకసారి మీటింగ్ పెట్టుకొని ధూమ్ధామ్ కార్యక్రమం పెడదామని చెప్పి జిట్ట బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మన తెలంగాణ ఏ విధంగా అన్యాయం గురి అయిందని ఒక మోటివేషన్ తోటి నేను టీఆర్ఎస్లో జాయిన్ కావడం జరిగింది. 2007 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు నేను టీఆర్ఎస్ పార్టీలనే. ముఖ్యంగా నేనేంటంటే మా మైలారంలో 3 సార్లు గ్రామ శాఖ చేసిన, ఒకసారి మండల యువజన విభాగం నుంచి నేను అధ్యక్షునిగా చేసిన, ఇప్పుడు ప్రజెంట్ మండల జనరల్ సెక్రటరీగా చేస్తున్నా 2వసారి. నేను సర్పంచ్కి ఒక పోటీ చేసి లాస్ట్ టైం ఒకటే ఓటుతోటి నేను మిస్ అయింది. అది మిస్టేక్ వల్ల, ఒక చిన్న మిస్టేక్ వల్ల నేను ఓడిపోవడం జరిగింది. ఏంటంటే ఎక్స్ ఆఫీసర్ మా ఊర్లో ఏంటంటే ఎవరు ఫీల్డ్ ఆఫీసరు ఓటు వేయడం జరిగింది. ఆ ఓటింగ్ కౌంటింగ్ చేసుకోకుండా వాళ్ళు ఏంటంటే మాకు వీడియోలు అవి ఉండుంటే 100% నేనే గెలిచేటోని. వాళ్ళు ఏంటంటే 736 ఓట్లు పడ్డాయని పోలింగ్ అయిందని మేము బయటికి వెళ్ళేటప్పుడు 736 ఓట్లు టోటల్గా పోల్ అయినట్టుగా మాకు ఇచ్చిన లిస్టులు ఇచ్చారు. తర్వాత 37వ ఓటు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ నుంచి వచ్చిందని చెప్పి వాళ్ళకు విన్గా ఇవ్వడం జరిగింది. చాలా బాధ అనిపించింది. అధికార పార్టీ ఉన్నా కానీ నేను
దాని మీద పోరాటం చేసేందుకు ముందుకెళ్తే గిన పార్టీ పరంగా నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. ముఖ్యంగా ఆయన అదర్ పార్టీ నుంచి కాంటాక్ట్ చేసి వచ్చిండు, కానీ ఆయన గెలవంగానే మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలకే వచ్చిండు కాబట్టి ఎమ్మెల్యేగా అడిగిన హైకమాండ్ గిన దానికి సైలెంట్గా ఉండడం జరిగింది. పార్టీ వాళ్ళు ఎవరు లేరండి, పార్టీ 100% ఫుల్ సపోర్ట్గా ఉంది. దానికి సంబంధించింది ఈ జరిగిన విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకుపోతే ఆయనగిన టీఆర్ఎస్ పార్టీలోకి వస్తుండనే ఒక అవకాశం కోసమే చేసిరేమో అని నాకు ఒక చాలా రోజులు బాధ అనిపించింది. అయినా కానీ నేను చేసిన సంకల్పం గొప్పది కాబట్టి నేను 100% నేను పార్టీకి పనిచేసిన, పార్టీలనే ఉంటా, పార్టీతోటే ఎదుర్కొంటా, పార్టీలనే పనిచేస్తాను. ఇప్పటి వరకు నేను ప్రతి విషయం పార్టీకి సంబంధించిన ఏ విషయాలు వచ్చినా కానీ నేను ముందుండి మా ఊరు తరపున 100% నేనే ముందుండి ప్రతి ఒక్క పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇంకా ముందుగిన ఏది జరిగినా పార్టీ నుంచి వచ్చినా నేనే ముందుండి నడిపిస్తానని అనుకుంటున్నా. మొన్నటికి మొన్న ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వము, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. ఎగ్జామ్స్ పెట్టింది, అన్నీ రాసి ఓన్లీ పత్రాలు ఇవ్వలే కాబట్టి మొన్న రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగ పత్రాలు ఇచ్చి వాళ్ళు మేము ఇచ్చినామని అనుకుంటారు. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన సంవత్సరం అవుతున్నా కానీ దాదాపు సంవత్సరం అవుతున్నా కానీ ఇంతవరకు ఒక నోటిఫికేషన్ గినేయలేదు. అవి వేసినాయి ఇచ్చినాయి బీఆర్ఎస్ పార్టీ వేసినాయి. అవి జనాలందరికీ తెలుసు, ఎగ్జామ్ రాసిన వాళ్ళకి అందరికీ తెలుసు. మొట్టమొదటిసారిగా ఎస్సీ వర్గీకరణ చేయాలని మొట్టమొదటిసారిగా బిల్లు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం. అప్పుడు ఏ పార్టీ రాజకీయ అవకాశాల కోసం చూసి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసింది తప్ప, ఇంతకంటే ముందే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మొట్టమొదటిసారిగా దళితులని ఏబీసీ వర్గీకరణ అన్న విషయం మొట్టమొదటిసారిగా కేసీఆరే ప్రతిపాదించడం జరిగింది అసెంబ్లీలో. తెలంగాణకి మొండి చేయి చూపించినట్లే. ఎందుకంటే వాళ్ళ అధికారం కోసం ఆంధ్రాకి ఇంకో సీట్ల మ్యాజిక్ గురించే, మ్యాజిక్ ఫిగర్ ఎక్కడుంటే అక్కడ వాళ్ళకే అధికారం, ఎక్కువ డబ్బులు వెచ్చించారు. కానీ తెలంగాణకు మొండి చేయి చూపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ముఖ్యంగా రైతుల కోసమే చేసినట్లుగా అనిపించింది. కానీ రైతులకు సబ్సిడీ మీద యంత్రాల విషయంలో కానీ వాటి విషయంలో కానీ ఇచ్చిరు అన్నట్టు, కానీ ఇంతవరకు దేని మీద స్పష్టత లేదు. కంపల్సరీ ఈసారి కాంటాక్ట్ చేస్తామని అనుకుంటున్నాం సర్పంచ్ ఎలక్షన్లో కానీ మళ్ళీ. ఎందుకంటే లాస్ట్ టైం గిన నేను గెలిచినట్టే, ఒక చిన్న తప్పిదం అవగాహన లేకపోవడం వల్ల గిన ఒక జరిగిందని నా మనసులో ఉంది. నైతికంగా నేనే గెలిచినట్లే 100%, అది ఊర్లో తెలుసు, మండల్ మొత్తం ప్రతి ఒక్కరు తెలిసిన విషయం అది. ఒకవేళ నేను గెలిచినట్లయితే నెక్స్ట్ యువత విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ విలేజ్ ఎట్లుండాలని మా మండలానికి రోల్ మోడల్ చూపించడానికి నా వంతు కృషి చేద్దామని అనుకుంటున్నా. 100% కులగణన చేయాలి. బీసీలు ఇప్పటికే చాలా వెనుకబడిపోయారు కాబట్టి కులగణన ఖచ్చితంగా ప్రవేశపెట్టిన తర్వాతనే ఈ ఎలక్షన్లకు పోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే చాలా విషయాలలో వెనుకబడతనం అయిపోయింది. మా మండలంలోనే చూసుకున్నట్లయితే మా దగ్గర 33% ఉన్నది అంతే మా బొమ్మలరావు మండల్లో. కాబట్టి మా రిజర్వేషన్ బీసీ పరంగా పెంచినట్లయితే మాకు ఇంకొక 10% ఇంకా పెరగాల్సి ఉంది. కాబట్టి బీసీ గణన చేపట్టిన తర్వాతనే ఎలక్షన్లకు ముందుకు పోతే బీసీలకు న్యాయం జరుగుతుందని నా బలమైన నమ్మకం. డబ్బులు ముఖ్యం కాదు, ముఖ్యంగా ఎవరు పని చేస్తారో వాళ్ళకు ఓట్లు వేయాలి. ఊరిని ఎట్లా బాగుపరచుకోవాలి, మన బతుకులు ఎట్లా బాగుపరచుకోవాలి. 10 రూపాయలకు కాదు, 10 రూపాయలు ఇవ్వాలి, వస్తారు పోతారు అనే అవకాశం కోసం, వాళ్ళ అవకాశం కోసం వాళ్ళు వాడుకుంటారు. కాబట్టి అట్లా వాడుకోకుండా మన ఊరికి ఏమి ఇస్తారు, సమిష్టిగా పార్టీలను పక్కన పెట్టి సమిష్టిగా మా ఊరికి ఏమొస్తుంది, మన యువకులకు ఏమొస్తుంది, మన ఊరు ఎలా బాగుపరచుకోవాలి, మన రోడ్లు కానీ ప్రతి ఒక్కటి ఏ విధంగా పునరుద్ధరించుకోవాలి అని ఉద్దేశంతో ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు బాగుపరుస్తారని ఉద్దేశంతో వాళ్ళకి వేసి గెలిపించుకొని మన ఊరిని మన విలేజ్ని మనం బాగుపరచుకోవాలని వాళ్ళు గమనించాలని నేను తెలియజేసుకుంటున్నాను.